సార్ అదే మీరు ఎలాగో ఇప్పుడు నేను వీరాంజనేయ స్వామి గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక పాట ప్రిపేర్ అయ్యి ఉంటారని మేము అనుకుంటున్నాము. వినాలనుకుంటున్నారు ఎందుకంటే జనరల్లీ మేము మినిస్టర్స్ అందరినీ కూడా వారి స్పీచెస్ ఇవ్వగా చూస్తూ ఉంటాం. కానీ పోనీ మీకు ఇష్టమైనటువంటి ఒక పాట ఈరోజు విశాఖపట్నానికి డెడికేట్ చేయమంటే మీరు ఏం చేస్తారు? మీరు ఇప్పుడే చెప్పక్కర్లేదు, మనకి ఇంకొక అరగంట తర్వాత అయినా సరే నేను స్టేజ్ మీద అడుగుతాను. ఓకే, సో విశాఖపట్నంతో మీకు చెప్పేస్తారండి సార్. విశాఖపట్నం అనగానే ఒక సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టింది. అదేవిధంగా అద్భుతమైనటువంటి కవులు కళాకారులు పుట్టినటువంటి ప్రాంతం. దాంతోపాటు గురజాడ అప్పారావు గారు లాంటి దేశాభిమానం కద్దని ఒట్టి మాటలు చెప్పబోయి గట్టి మేలు తలపెట్టబోయి చెప్పినటువంటి కవి కానీ, అదేవిధంగా ఇదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి గాయకులు కానీ కళాకారులు కానీ వీరందరూ మాకు స్ఫూర్తి. అటువంటి మహానుభావులు పుట్టినటువంటి గడ్డ విశాఖపట్నం అంటే అదొక అనుభూతి. నేను పక్కనే ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాడిని అయినప్పటికీ కూడా విశాఖపట్నంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదేవిధంగా ఇవాళ ఈ ఉత్సవాలు కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే విధంగా చేస్తున్నాం కనుక విశాఖ ఉత్సవాలే ఒక బ్రాండ్ ఇమేజ్ ఇచ్చేటువంటి మాటను తెలియజేస్తున్నాం.